యూకేలో 30 to 40Kతో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? స్టాప్. ఈ మిస్టేక్ అస్సలు చేయకండి. చాలా మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి తెలిసిన రెండు ఆప్షన్స్: ఆఫ్లేషన్ షాప్, యూనిట్ 30 to 40 grand. పెట్రోల్ స్టేషన్, యూ నీడ్ మోర్ దెన్ దట్. కానీ ఇది అందరికీ బెస్ట్ చాయిస్ కాదు. యూకేలో రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి మీకు ఎంత మందికి తెలుసు? మోస్ట్ పీపుల్ థింక్ రియల్ ఎస్టేట్ అంటే క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్. నో, ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. యూకే రియల్ ఎస్టేట్ లో చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. దాంట్లో నేను యూజ్ చేసే వన్ స్ట్రాటజీ విచ్ ఇస్ పవర్ఫుల్ స్ట్రాటజీ: సర్వీస్ అకామిడేషన్. సర్వీస్ అకామిడేషన్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలి అంటే ఇట్స్ ఎయిర్బిఎన్బి బిజినెస్ మోడల్. ఈ బిజినెస్ మోడల్ ఎందుకు బెటర్? 1, కంప్లీట్ లీగల్ గా చేయొచ్చు. ఫ్లెక్సిబుల్ ఆపరేషన్స్, మీ టైం మీ టర్మ్స్. ఆఫ్ లైసెన్స్ కన్నా ఎక్కువ పొటెన్షియల్ ఉంటుంది. అండ్ ఇన్వెస్ట్మెంట్ మీరు అనుకున్న దానికన్నా డిఫరెంట్ అవ్వచ్చు. సర్వీస్ అకామిడేషన్ అంటే ఎగ్జాక్ట్లీ ఏంటి? ప్రాపర్టీస్ ని షార్ట్ టర్మ్ బేసిస్ లో గెస్ట్ కి రెంట్ చేస్తాం. టూరిస్ట్స్ కోసం, బిజినెస్ ట్రావెల్స్ కోసం, లాంగ్ టర్మ్ స్టేస్ కోసం. అండ్ హోటల్స్ కన్నా అఫోర్డబుల్, హోమ్ ఫీలింగ్ అండ్ మీకు కన్సిస్టెంట్ క్యాష్ ఫ్లో. అండ్ ఈ స్ట్రాటజీ ఆల్రెడీ యూకేలో థౌజండ్స్ సక్సెస్ఫుల్ గా యూజ్ చేస్తున్నారు. దీనికి లీగల్ ఫ్రేమ్వర్క్, ప్రాపర్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కానీ ఎలా స్టార్ట్ చేయాలి? లీగల్ ప్రాసెస్ ఏంటి? ఎగ్జాక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? స్టెప్ బై స్టెప్ ప్లాన్ ఏంటి? ఈ అన్నిటికీ ఆన్సర్స్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో డీటెయిల్ గా షేర్ చేస్తాను. Follow this channel right now. Share with your friends who need this. Real estate journey without hassle. Let's start together. Thank you.